హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే ప్రవీణ్ పగడాల అనమాట. సో ఇది అందరికీ తెలిసిన విషయమే అనమాట. సో ఏదేమైనప్పటికీ ప్రవీణ్ పగడాల అంటే ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగా కాకుండా నేను అనుకుంటున్నా, నే మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మనం విన్నాం. కానీ నిజంగా ఈ సొసైటీలో ఉన్న నిజమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరంటే ప్రవీణ్ పగడాల అన్నమాట. సో ఎందుకంటే అతను ఒక మతానికి ఆపాదించి చెప్పకుండా నేను ఫ్రీడమ్ ఫైటర్‌గా ఎందుకు చెప్తున్నానంటే అతని భావాలు అట్లున్నాయనమాట. అతని ఎట్లా అంటే అతని భావాలు, అతని సిద్ధాంతాలు బైబుల్‌కి మాత్రమే అంకితం కాకుండా ఉన్నాయన్నమాట. భగత్ సింగ్, చెగ్‌వీరా, అల్లూరి సీతారామరాజు ఇంకా చాలామంది ఉన్నారన్నమాట మనం చెప్పుకోదగిన ఫ్రీడమ్ ఫైటర్స్ మన కంట్రీలో గానీ, ప్రపంచవ్యాప్తంగా కానీ సమానత్వం కోసం పోరాడి తొక్కబడుతున్న వర్గాలని సపోర్ట్ చేసి వాళ్ళకి సమానత్వం కావాలి, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు ఏం తప్పు చేశారు, ఈ పునర్జన్మల పాపాలు ఇక్కడ ఉంటాయి, అసలు ఉండవు కదా, పునర్జన్మ ఉందో లేదో తెలియదు, కాకపోతే ఏంటంటే ఈ జన్మలోనే వాడు పాపంగా వానికి ముద్రించి మన జీవితాన్ని నాశనం చేసే ఇలాంటి సొసైటీలో ఆధ్యాత్మిక సొసైటీ నుండి ప్రజలను మేల్కొల్పి వారికి సమానత్వ హక్కు కల్పించిన చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారన్నమాట. సో నిజానికి ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు చెప్పింది, ఒక మనిషిని మనిషిగా చూడడమే చాలా కష్టం. ఎందుకంటే మతం అనేది అడ్డొస్తుంది. అసలు మతాలు ఎక్కడ ఉన్నాయని నాకు అర్థం కాదు. మతం అనేదే లేదు, ఒక మార్గాలు అవి. కొంతమంది ఒక కమ్యూనిటీ కలిసి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కలిసి ఇది ఒక మార్గము, ఈ మార్గాన్ని అన్వేషిస్తే జీవితం బాగుంటుంది, పరలోకం ఉంటుంది అని కొంతమంది చెప్తారు. ఇంకొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కలిసి ఇది మా మార్గము, ఇట్లానే అనుసరిస్తామని చెప్పేసి కొందరు అంటారు. ఇలా టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. వాటికి అధికారం కోసం పోట్లాడే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మతంగా మార్చుకొని ఆ మార్గాన్ని దుర్వినియోగం చేస్తూ మతంగా మార్చుకొని ఆ మతాలలో చిచ్చులు పెట్టే వాళ్ళు ఉంటారు. ఆ చిచ్చులు పెట్టి ఇలాంటి సంఘటనలకి ఈరోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు అసలు ప్రపంచం ఎటుపోతుంది నాకు అర్థం కావట్లేదు. ఒకవైపు ప్రపంచం అక్కడ చంద్రమండలంలో ఉన్న చంద్రుడి దగ్గరికి వెళ్ళి అక్కడ చంద్రుడి పైన కాలు పెట్టి ఎంతో టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. కానీ ఈ రోజుల్లో ఈ మతాలు, కులాలు, వర్గాలు సిగ్గనిపించట్లేదు అసలు మనుషులకి. నాకు అర్థం కావట్లేదు. ఏ మతం లేని దేశాలు మాత్రమే అభివృద్ధి చెందిన ప్రపంచంలో ముందుకు పోతున్నాయని నా ఇంటెన్షన్. కానీ మతాలు పెట్టుకొని, కులాలు పెట్టుకొని, వర్గాలు పెట్టుకొని సిగ్గు లేకుండా బతుకుతున్నాం మన ఇండియన్స్ అని నేను చెప్తున్నాను అనమాట. నేను ఇండియన్సే. ఇండియా అంటే హిందువుల దేశం కాదు, హిందూ అనేది మతం కాదు. సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలను సింధువులు అని పిలిచేవారు. అది కాలక్రమేణా హిందువుగా మారింది. ఇది తెలుసుకోవాలి ముందు. హిందూ అనే పదానికి ఏంటో అర్థం ఏంటో తెలుసుకోవాలి ముందు. అప్పుడు హిందూ అంటే ఏంటో తెలుస్తుంది అన్నమాట. సో చరిత్ర తెలియకుండా, దాని నాగరికత తెలియకుండా, దాని పద్ధతులు తెలియకుండా, దాని పాడు తెలియకుండా సరే నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని నువ్వు నమ్మవు. చరిత్ర చెప్తుంది కదా, చరిత్రను ఏం చేస్తావు? మనిషి చెప్పిండు కాబట్టి మనిషిని చంపేస్తారు, మనిషి చెప్పిండు కాబట్టి మనిషిని కొడతారు, మనిషి అన్నాడు కాబట్టి మనిషిని. మరి చరిత్ర ఏం చేస్తారు? కాల్చేస్తారా చరిత్రని? చంపేస్తారా చరిత్రని? ఒకవేళ నిజంగా చరిత్రకు ఒక ప్రాణం ఉండి ఒక రూపం ఉంటే దాన్ని కూడా ఎప్పుడో చంపేసే వాళ్ళని నేను అనుకుంటున్నా. సో ఇంత దౌర్జన్యం అయితే ఎక్కడ ఉండదన్నమాట. సో అది యాక్సిడెంట్ అని, ప్రవీణ్ పగడాల గారి మృతి యాక్సిడెంట్ అని చాలా వరకు నమ్మించడానికి ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది. పోస్ట్ మార్టం తర్వాత వచ్చిన రిపోర్ట్ కూడా చెప్పింది. ఆ సీసీ ఫుటేజ్ దానిలో మాత్రం నాకైతే బైక్ ఎక్కడ కనిపించలేదు, ఏం కనిపించలేదు. ఆ కార్ వచ్చి ఢీకొన్నది పోయిందని చెప్పేసి అంటున్నారు. నేను ఒక క్రైస్తవ మతస్థుడిగా, లేకపోతే హిందూ మతస్థుడిగా, లేకపోతే ఒక ముస్లిం మతస్థుడిగా మాట్లాడట్లేదు. నేను ఒక మనిషిగా మాట్లాడుతున్నా, ఒక మనిషిగా మాత్రమే మాట్లాడుతున్నా. ఎందుకంటే ఈరోజు సిచ్యువేషన్ ఎట్లుందంటే మతంతో రాజకీయం చేస్తుర్రు, మనుషులతో కాదు. మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంలోకి వస్తున్నారు, కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయంలోకి వస్తున్నారు. ఈ వచ్చేవాళ్ళు ఎవరంటే దొంగన కొడుకులే అందరూ. మినిమం డిగ్రీ కూడా ఉండదు వాడికి, పీజీ కూడా ఉండదు, ఇంటర్ కూడా ఉండదు, 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్, పీజీ కూడా ఉండదు, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉండరు. ఎవడైనా సొసైటీ మీద అవగాహనతో వస్తున్నాడు అంటే ఎవరు రావట్లేదు. రౌడీజంతో వస్తున్నారు, కులాలను మతాలను అడ్డం పెట్టుకొని వస్తున్నారు. సిగ్గుండక్కర్లేదా?
నేను అడుగుతున్నా యువతని అడుగుతున్నా, చదువుకున్న వాళ్ళని అడుగుతున్నా, పీజీలు, పీహెచ్‌డీలు చేసిన వాళ్ళని అడుగుతున్నా, డిగ్రీలు చేసిన వాళ్ళని అడుగుతున్నా. హ్మ్. ఆళ్ళందరూ రాజ్యమేలుతుంటే మతోన్మాదులై మారి ఒక మతానికి సపోర్ట్ జేసి, సిగ్గు లేకుండా ఇలాంటి తప్పుడులు జరుగుతా ఉంటే, సిగ్గు లేకుండా చూసుకుంటూ న్యూస్ ఛానెల్‌లో చూసుకుంటూ, వీడియోలు చూసుకుంటూ బతుకుతున్నాం. మనదేం బతుకురా నాకర్థం కావట్లేదు. ఛీ! ఆ! ఈరోజు ఒక పర్సన్‌ని కొట్టి చంపేశారు. దానికి కొట్టి చంపేశారు అనేదానికి 100 ఆధారాలు గల క్లియర్ కట్‌గా ఆధారాలున్నాయి. యాక్సిడెంట్ అయితే ఎలా ఉంటది సిచ్యువేషను, కొట్టి చంపేస్తే ఎలా ఉంటది సిచ్యువేషను అనేదానికి మినిమమ్ కామన్ సెన్స్ ఉన్నోడు గూడా చెప్తాడు. అలాంటిది ప్రభుత్వాలే అలాంటి సిచ్యువేషన్‌ని యాక్సిడెంట్ అని చిత్రీకరించినప్పుడు ఇంకెవడికి చెప్పుకోవాలి? క్రైస్తవ మినిస్ట్రీ అయిన ఒక ప్రవీణ్ కుమార్ గారు తనకే అంత అలాంటి సిచ్యువేషన్ జరిగితే రేపు చిన్న చిన్న వాళ్ళం, చిన్న చిన్న ప్రజలం, చిన్న చిన్న బతుకులు, చిన్న చిన్న జీవితాలని ఇంకెంతగానం హింసిస్తారు. ఈ దేశం ఎటువైపు పోతుంది? మతం అనే ఉన్మాదంలో కొట్టుకుపోతుంది. మతం అనే ఉన్మాదంలో పడి కొట్టుకుపోతుంది. మంచి చెడులు తెలవదు. పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఏం చెప్పినాయిరా? తొక్కేవాడిని తొక్కండి, ఎక్కేవాడిని ఎక్కనియండి. సిగ్గుండక్కర్లేదా? ఎక్కడుంది సమానత్వం? ఎక్కడుంది సమాన న్యాయం? ఇదేనా పురాణాలు, ఇతిహాసాలు చెప్పేది? నేను మాస్టర్ డిగ్రీ చేసిన, ఎంఎస్సి బాటనీ. నేను ఖురాన్ చదువుతా, బైబుల్ చదువుతా, భగవద్గీత చదువుతా, ఇతిహాసాలు చదువుతా. ఇలా ఇవి చదివిన కాబట్టి నాకు అందులో ఉన్న భగవద్గీతలో కూడా మంచిగుంది, రామాయణంలో కూడా మంచిగుంది. మనిషిని కాబట్టి మంచిని స్వీకరించడానికి కోసమే నేను చదివిన. నాకు ఎంతో కొంత నాలెడ్జ్ కావాలి, ఏది తప్పు పట్టద్దు, అన్నీ సమానమే, మనిషి భావాలను దెబ్బతీయొద్దన్న అలాంటి ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను దొంగ నా కొడుకుల గురించి విన్నా కానీ, దొంగ నా కొడుకులు ఇట్లుంటారు, అట్లుంటారు, అది చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు, అలా ఉంటారు, ఇలా ఉంటారు అని విన్నా కానీ, సో నా జీవితంలో నేను చూసిన ఒకే ఒక దొంగ నా కొడుకు, ఒకే ఒకడు మత కులాలు చిచ్చు పెట్టేవాడు. నేను చూసిన, దగ్గర ఉండి చూసినవి, తెలుసుకున్నాయి. అతనంటే నాకు చాలా అభిమానం. హీరో కూడా అతను. ఒక చెగువీర ఫ్యాన్ అంటాడు, భగత్ సింగ్ ఫ్యాన్ అంటాడు, నా భావాలు మతాలకు అతీతం కాదు అని అంటాడు, సమాన న్యాయం కోసం పోరాడదాం అంటాడు, హక్కుల కోసం పోరాడదాం అంటాడు. చివరికి పోయి సనాతన ధర్మం అని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. చెగువీర గురించి మాట్లాడినప్పుడు, భగత్ సింగ్ గురించి మాట్లాడినప్పుడు, సమానత్వం గురించి మాట్లాడినప్పుడు, పేదరికం గురించి మాట్లాడినప్పుడు ఓట్లు రాలేదు, సీట్లు రాలేదు. అందుకే మనోడు ఏం చేసిండంటే ప్లేట్ మార్చిండు. ఆడి కాలు పట్టుకున్నాడు, ఆడి చెప్పలేను కానీ ఇప్పుడు సనాతన ధర్మం అంటుండు. సిగ్గుండా లేదా కొంచెమన్నా? మతంతో రాజకీయం చేస్తారా? ప్రజల కోసం కదా రాజకీయం. రాజ్యాంగాన్ని ఎటు తీసుకుపోతుర్రు? సిగ్గు శరం ఉండక్కర్లేదా? సో గైస్, ఈరోజు ఇంత పెద్ద వ్యక్తికి ఇలాంటి సిచ్యువేషన్ కొట్టి చంపి రోడ్డు పైన పక్కన పడేసిన సిచ్యువేషన్ ఉంటే, ఇంకా రాబోయే రోజులలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది? ఒక చిన్న జీవితానికి ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది? ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది? సో ఆలోచించండి. నేను ఏ మతాన్ని, ఏ కులాన్ని వ్యతిరేకం కాదు. ఒక మనిషిగా బ్రతకమని చెప్తున్నా. మనిషిలాగానే ఆలోచించండి అని చెప్తున్నా. ఏం చేసిండు ప్రవీణ్ కుమారు? చరిత్రను చెప్పిండు, తెలియని వాళ్ళకి తెలియజేసిండు. మనస్మృతిలో ఆడవాళ్ళ గురించి ఎంత హీనంగా రాసిర్రో తెలియదా? ఒకడు తలకాయ నుండి పుడతాడట, ఒకడు భుజాల నుండి పుడతాడట, ఒకడు తొడల నుండి పుడతాడట, ఒకడు కాళ్ళ నుండి పుడతాడట. సిగ్గు లేదా అట్లా రాయడానికి? సో వాడు రాసిన వాడికి సిగ్గు లేదు, చదివే మనకన్నా సిగ్గు ఉండాలి కదా. ఎక్కడి నుండి పుడతారా నాకు అర్థం కాదు. సిగ్గు ఉండక్కర్లేదా ఇలాంటివి చదవడానికి, ఇలాంటివి రాయడానికి? నాకు మా తాత కొన్ని స్టోరీస్ చెప్పేదనమాట. నేను చిన్న పిల్లగాడిని ఉన్నప్పుడు నాకు మా తాత చెప్పాడనమాట. ఏంటంటే మూతికి ముంత, ఇంకా ఏదో చీపురు ఇది కడతారు, ఇట్లా చేస్తారు, అట్లా ఉంటుంది, ఆడవాళ్ళని జాకెట్లు కూడా వేసుకొని ఇదంతా చరిత్ర కాదా? ఇది జరగలేదా? అంబేద్కర్ తగలబెట్టేసిండు కదా మనస్మృతిని. సిగ్గు లేదా? ఇప్పుడు ఎక్కడ నుండి కొత్తగా పుట్టుకొచ్చింది? ఇవన్నీ మాట్లాడుకుంటే మనుషులను తొక్కడానికి కోసం, అధికారం కోసం చేస్తున్న కుట్రలు అని ఖచ్చితంగా క్లియర్ కట్గా తెలిసినప్పుడు ఇంకా సిగ్గు లేకుండా వాటిని సమర్థించుకోవడం ఎంతవరకు కరెక్ట్? సో నేను రాజకీయ నాయకుని కాదు, నేను ఏ మతానికి అతిథిని కాదు. మనిషిని మనిషి లెక్క చూస్తే ఏ మతాలు అవసరం లేదు, ఏ కులాలు అవసరం లేదు.
ఏ బైబిల్ గ్రంథం అవసరం లేదు, ఏ ఖురాన్ అవసరం లేదు, ఏ భగవద్గీత అవసరం లేదు, ఏ రామాయణం అవసరం లేదు. ఒక మనిషిని మనిషిగా చూడుర్రి, అది నేర్చుకోండి. సో ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.